హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాన్వి కృతి టాక్స్. ఈరోజు 20 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్: ద ఆర్బీఐ విల్ సైమల్టేనియస్లీ పర్చేస్ అండ్ సెల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వర్త్ 10,000 crore అండర్ ఏ స్పెషల్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. ఇది ఓఎంఓ అంటారు. దీని అబ్రివేషన్ ఏంటండి? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్. అబ్రివేషన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక 10,000 crores విలువయ్యే ఒక గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అంటే సైమల్టేనియస్గా పర్చేస్ చేయడము, అంటే కొనడము ప్లస్ అమ్మడం చేస్తారండి. ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా ఆర్బీఐ వాళ్ళు డిసైడ్ చేశారనమాట. ఏమని? పర్చేస్ అండ్ సెల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వర్త్ 10,000 crore అండర్ ఏ స్పెషల్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా ఆర్బీఐ వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని సెక్యూరిటీస్ని సైమల్టేనియస్గా అంటే కొనడము అమ్మడం చేస్తారు. దాని వర్త్ ఎంత అంటే 10,000 crore రూపీస్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. పిఎం నరేంద్ర మోడీ అడ్రసెస్ అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఆస్చామ్ అంటే ఏంటండి? ఇది ఇంపార్టెంట్ అండి. అబ్రివేషన్స్కి ఇది కూడా ఇంపార్టెంట్. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అనమాట. దీని యాన్యువల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందండి? ఢిల్లీలో జరిగింది. దీంట్లో ఎవరు ప్రసంగించారంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండి. అడ్రసెస్ ఈ మీటింగ్లో యాన్యువల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో. దీనిలో ఎవరు ప్రసంగించారంటే అడ్రసెస్ పిఎం నరేంద్ర మోడీ అనమాట. దీని ఒక థీమ్ ఏంటండి అంటే 2020లో ఈ మీటింగ్ ఒక యాన్యువల్ కాన్ఫరెన్స్ ఒక థీమ్ ఏంటి? న్యూ ఇండియా ఆస్పైరింగ్ ఫర్ ఏ $5 trillion ఎకానమీ. న్యూ ఇండియా ఆస్పైరింగ్ ఫర్ ఏ $5 trillion ఎకానమీ. దీంట్లో ఇది ఆస్కామ్ అనేది ఇప్పటికీ 100 years కంప్లీట్ చేసుకునిందండి. ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్ అనేది 100 years కంప్లీట్ చేసుకునింది. దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరండి? బీకే గోయంకా. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? న్యూఢిల్లీలో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1921లో ఎస్టాబ్లిష్ చేశారండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇండియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చను వన్ ద ఉమెన్స్ 49 kg category gold medal to open India's account at the 6th Qatar International Cup in Doha. సిక్స్త్ ఖత్తర్ ఇంటర్నేషనల్ కప్ ఎక్కడ జరిగిందండి? దోహాలో జరిగింది. దీంట్లో మన ఇండియన్ వెయిట్ లిఫ్టర్ ఎవరు? మీరాబాయ్ చను అనే ఆవిడ ఉమెన్స్ 49 kgs కేటగిరీలో గోల్డ్ మెడల్ విన్ అయ్యారండి. ఓకే, మీరాబాయ్ చను అనే ఆవిడ ఏ స్పోర్ట్స్కి సంబంధించిన ఆవిడ అంటే వెయిట్ లిఫ్టర్ అండి. ఈవిడ మన ఇండియాకి సంబంధించిన ఆవిడ. ఈవిడ ఏం గెలిచింది? గోల్డ్ మెడల్ గెలిచింది. ఎందులో అంటే ఖత్తర్ ఇంటర్నేషనల్ కప్లో. 6th ఖత్తర్ ఇంటర్నేషనల్ కప్ రీసెంట్గా జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే దోహాలో. అందులో ఈవిడ మీరాబాయ్ చను అనే ఆవిడ గోల్డ్ మెడల్ విన్ అయింది. అది ఏ కేటగిరీ అంటే ఉమెన్స్ 49 kgs కేటగిరీలో విన్ అయ్యారు. ఓకేనా. ఖత్తర్ క్యాపిటల్ ఏంటి? దోహా. ఖత్తర్ క్యాపిటల్ ఏంటండి? దోహా. ఓకే. కరెన్సీ ఏంటి? ఖత్తరీ రియాల్ అండి. ఓకే. ఫోర్త్ కరెంట్ అఫైర్ చూద్దాం. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ జడ్జ్ హ్యాస్ బీన్ ఎలివేటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఒరిస్సా హైకోర్ట్. రీసెంట్గా కొంతమంది హైకోర్ట్ జడ్జెస్ని అంటే సీనియర్ జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళని చీఫ్ జస్టిస్గా ప్రమోట్ చేశారండి. అంటే ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు చీఫ్ జస్టిస్గా. అవి కొన్ని ఉన్నాయి, చూద్దాము. పంజాబ్ అండ్ హర్యానాకి హైకోర్టు జడ్జిగా వర్క్ చేసే ఆయనని ఒరిస్సాకి చీఫ్ జస్టిస్గా చేశారండి. ఒరిస్సా హైకోర్టుకి ఈయన చీఫ్ జస్టిస్ అయ్యారు ఇప్పుడు. ఆయన నేమ్ ఏంటి? జస్టిస్ మురళీధర్. ఎవరు? జస్టిస్ ఎస్ మురళీధర్ అండి. ఢిల్లీ యొక్క సీనియర్ జడ్జ్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమోట్ చేశారండి. ఆయన నేమ్ ఏంటంటే జస్టిస్ హిమ కోహ్లీ అనమాట. కల్కట్టా ఒక హైకోర్టు సీనియర్ జడ్జ్ని మద్రాస్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ప్రమోట్ చేశారు. ఈయన నేమ్ ఏంటండి?
జస్టిస్ సంజీవ్ బెనర్జీ. అలహాబాద్ హైకోర్టు అంటే ఈయన లక్నో హైకోర్టులో కూడా సీనియర్ జడ్జ్గా వర్క్ చేస్తున్నారు. ఈయనని జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ప్రమోట్ చేశారు. ఈయన నేమ్ ఏంటండి, జస్టిస్ పంకజ్ మిహితల్. ఉత్తరాఖండ్ హైకోర్టు సీనియర్ జడ్జ్గా వర్క్ చేస్తున్న అతన్ని గౌహతి హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ప్రమోట్ చేశారు. ఈయన నేమ్ ఏంటి, జస్టిస్ సుధాంశు దులియా అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వర్చువల్లీ లాంచ్డ్ పరిశ్రమ్ పోర్టల్ విత్ 22 ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ డిఫరెంట్ లేబర్ లాస్ అండ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అంటే ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ అండర్ ద 5T ఇనిషియేటివ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఒడిశా సీఎం ఎవరండి, నవీన్ పట్నాయక్ అనమాట. ఈయన రీసెంట్గా వర్చువల్గా ఒక పోర్టల్ని లాంచ్ చేశారండి, ఆన్లైన్ సర్వీస్ పోర్టల్ని. దాని నేమ్ ఏంటండి, పరిశ్రమ్ అనమాట. పరిశ్రమ్ పోర్టల్. ఇందులో దాదాపు 22 ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి అండి. ఇందులో దాదాపు 22 ఆన్లైన్ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ పోర్టల్లో. అది కూడా డిఫరెంట్ లాస్కి సంబంధించినవి, లేబర్ లా అండ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్కి వీటికి సంబంధించిన డిఫరెంట్ ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. అందులో మెయిన్ 5T ఇనిషియేటివ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన 5T అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ, టీమ్ వర్క్, టీమ్ లీడింగ్ టు ట్రాన్స్ఫర్మేషన్. టెక్నాలజీ, ట్రాన్స్పరెన్సీ, టీమ్ వర్క్, టైమ్ లీడింగ్ టు ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఈయన ఒడిశాలో పరిశ్రమ్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఎవరు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఫార్మర్ లివర్పూల్ మేనేజర్ అండ్ ఫ్రాన్స్ ఫుట్బాలర్ కోచ్ గెరార్డ్ హాలియర్ పాస్డ్ అవే అట్ 73. ఈయన ఎవరండి, గెరార్డ్ హాలియర్ అనే అతను చనిపోయారండి. ఆయనకి ఏజ్ ఎంత, 73 అనమాట. ఈయన ఒక హార్ట్కి సంబంధించిన డిసీజ్తో చనిపోయారనమాట. ఈయన ఫార్మర్గా ముందు ఒక లివర్పూల్కి మేనేజర్గా ఉండేవారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్రాన్స్ ఫుట్బాల్ కోచ్ అనమాట. ఈయన గెరార్డ్ హాలియర్ అనే అతను. ఈయన చనిపోయారండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. అన్షు మాలిక్ విన్స్ ఇండియాస్ ఫస్ట్ మెడల్ అట్ ద రెస్లింగ్ ఇండివిజువల్ వరల్డ్ కప్ 2020 ఇన్ బెల్గ్రేడ్, సర్బియాలోని బెల్గ్రేడ్లో ఒక ఇండివిజువల్ వరల్డ్ కప్ 2020 జరిగిందండి. ఇండివిజువల్ వరల్డ్ కప్ రెస్లింగ్ ఇండివిజువల్ వరల్డ్ కప్ 2020 జరిగింది. ఎక్కడ, సెర్బియాలోని బెల్గ్రేడ్లో. అందులో మన ఇండియాకి సంబంధించిన అన్షు మాలిక్ అనే ఆవిడకి ఫస్ట్ అంటే మన ఇండియాకి ఇది ఫస్ట్ మెడల్ అండి. ఈ ఇండివిజువల్ వరల్డ్ కప్ 2020లో ఫస్ట్ మెడల్ అనమాట. ఇది మనకి ఫస్ట్ టైం వచ్చింది అన్షు మాలిక్కి. ఈవిడికి సిల్వర్ మెడల్ వచ్చిందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సెర్బియా ప్రెసిడెంట్ ఎవరు, అలెక్సాండర్ వూసిస్. క్యాపిటల్ ఏంటి, బెల్గ్రేడ్ అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సుఖ్బీర్ సింగ్ సంధు చైర్మన్ ఆఫ్ NHAI. ఎవరు, సుఖ్బీర్ సింగ్ సంధు చైర్మన్ ఆఫ్ NHAI గెట్స్ సెకండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 6 months. ఈయన సుఖ్బీర్ సింగ్ సంధు అనే ఆయన చైర్మన్ అండి. దేనికి చైర్మన్ అంటే NHAIకి చైర్మన్ అనమాట. యాక్చువల్గా ఈయన టెన్యూర్ అన్నది టైం అన్నది అయిపోయిందండి, జాబ్ రోల్ టైం అన్నది. దీన్ని మళ్ళీ ఈయనే చైర్మన్గా ఉండాలి అని చెప్పి సెకండ్ టైం 6 months ఎక్స్టెండ్ చేశారు ఈయన జాబ్ని. అంటే ఈయనని చైర్మన్గా ఇంకా ఒక 6 monthsకి ఎక్స్టెండ్ చేశారు. NHAI అంటే ఏంటి, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. దీనికి ఒక చైర్మన్ ఎవరు, సుఖ్బీర్ సింగ్ సంధు అనమాట. ఈయన జాబ్ని చైర్మన్గా 6 months ఎక్స్టెండ్ చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అండి, న్యూఢిల్లీలో ఉంది.
నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. అమర్ సింగ్ కాలేజ్ శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిసీవ్డ్ ద అవార్డ్ ఆఫ్ మెరిట్ ఇన్ ద 2020 యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్సర్వేషన్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. 2020 యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ అండ్ హెరిటేజ్ కన్సర్వేషన్. ఈ అవార్డ్స్లో మన ఇండియాలోని అమర్ సింగ్ కాలేజ్కి అవార్డు వచ్చిందండి. అవార్డ్ ఆఫ్ మెరిట్ అనే అవార్డు వచ్చింది. ఈ అమర్ సింగ్ కాలేజ్ ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉందండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్లో ఉంది. ఈ కాలేజ్కి అవార్డ్ ఆఫ్ మెరిట్ మెరిట్ అవార్డు వచ్చింది. ఇది ఎవరు ఇచ్చారంటే 2020 యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ అండ్ హెరిటేజ్ కన్సర్వేషన్ వాళ్ళు ఇచ్చారు. ఈ సెరమనీలో ఇచ్చారనమాట. యునెస్కో అంటే ఏంటండి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. యునెస్కోకి డైరెక్టర్ జనరల్ ఎవరు అండి? ఆండ్రియా అజౌలే అనమాట. ఆండ్రియా అజౌలే. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్యారిస్, ఫ్రాన్స్లో ఉందండి. టోటల్ ఎన్ని మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నాయంటే 193 అనమాట. ఆ 193లో ఇండియా కూడా ఒకటండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. PayU కొలాబరేటెడ్ విత్ గూగుల్ పే టు ఇంట్రడ్యూస్ టోకనైజ్డ్ పేమెంట్స్ ఫ్లో ఫర్ మర్చెంట్స్ ఇన్ ఇండియా. పేయూ అనే కంపెనీ వచ్చి గూగుల్ పే వాళ్ళతో టైఅప్ అయిందండి. కొలాబరేట్ అయ్యింది అంటే టైఅప్ అయిందనమాట. ఎందుకు అంటే టు ఇంట్రొడ్యూస్ అంటే టోకనైజ్డ్ పేమెంట్స్ అనే దాన్ని గూగుల్ పే ద్వారా చేయడం కోసం అని చెప్పి ఈ మర్చెంట్స్కి ఒక మన ఇండియాలో వీళ్ళు మర్చెంట్స్ ఉంటారు కదండి ఇండియాలో, వాళ్ళకి ఈ అంటే మర్చెంట్స్కి అంటే వాళ్ళ బిజినెస్కి సంబంధించిన చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కానీ స్మాల్ మర్చెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి పేమెంట్స్ ఉంటాయి కదా. అలాంటి పేమెంట్స్ గూగుల్ పే ద్వారా అంటే ఒక టోకనైజ్డ్ ఒక నెంబర్ అనేది ఉంటుంది. దాని ద్వారా ఈజీగా ఎన్నిసార్లు అయినా ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ కల్పించడం కోసమని ఈ పేయూ వాళ్ళు గూగుల్ పేతో కొలాబరేట్ అయ్యారండి. మర్చెంట్స్ కోసం అని చెప్పి, టోకనైజ్డ్ పేమెంట్స్ కోసం అని చెప్పి. నెక్స్ట్ పేయూ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? నెదర్లాండ్స్లో ఉంది. దీని CEO ఎవరండి? లారెంట్ లీ మోల్. CEO ఇండియాలో పేయూ CEO ఇన్ ఇండియా ఎవరండి? అనిర్బన్ ముఖర్జీ అనమాట. నెక్స్ట్ గూగుల్ CEO ఎవరండి? సుందర్ పిచాయ్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అండి? కాలిఫోర్నియా, USA అనమాట. గూగుల్ పేని ఎవరు చేశారంటే అది గూగుల్ కంపెనీ వాళ్ళు కదండి, వాళ్ళ యాప్ కదా అది. CEO ఎవరు? సుందర్ పిచాయ్. హెడ్ క్వార్టర్స్ వచ్చి కాలిఫోర్నియా, USA అనమాట. మీకు కనుక నా కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే అండ్ యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏదైనా ఇంకా వీడియోస్ కావాలి, ఏదైనా స్టాటిక్ కానీ డేస్ కానీ లేకపోతే ఏదైనా ఎలాంటి వీడియోస్ కోసమైనా మీరు నాకు కింద కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.